హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 61. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నారద్ హెల్ప్ తీసుకుని చిన్నీతో ఎలాగైనా మాట్లాడాలి. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండడం నేను చూడలేను. వాళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. నాకు దక్కని ప్రేమ విక్కీకి కూడా దక్కకూడదు అనుకుంటూ నారద్కి కాల్ చేసింది స్టెల్లా. చేస్తున్న వర్క్ ఆపి మరీ కాల్ లిఫ్ట్ చేశాడు నారద్. హాయ్ నారద్ గారు, బిజీగా ఉన్నారా? నేనేమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? హస్కీ వాయిస్తో అడిగింది స్టెల్లా. హే, అలా ఏమీ లేదు. నువ్వు కాల్ చేయాలే కానీ బిజీగా ఉన్నా కూడా నీతో టైం స్పెండ్ చేయడానికి నాకేమీ ప్రాబ్లం లేదు. ఫ్రీ టైం కుదుర్చుకుని మరీ నీతో మాట్లాడతాను. అవునా? ఎందుకో అంత ఇంట్రెస్ట్? ఏయ్, నీకు తెలీదా? మనం చాలా దూరం వెళ్ళాం కదా ఆ రోజు నైట్. నాకైతే ఆ స్వీట్ మెమరీస్ బాగా గుర్తొస్తున్నాయి. నువ్వు బాగా డిస్టర్బ్ చేస్తున్నావు నన్ను అన్నాడు నారద్. హో అవునా అంటూ కిలకిలా నవ్వింది స్టెల్లా. నువ్వే సూపర్ అనుకుంటే నీ నవ్వు ఇంకా సూపర్. చాలు చాలు నారద్ గారు, మీరు నన్ను బాగా పొగిడేస్తున్నారు. ఏయ్, ఇది పొగడ్త కాదు, నిజం. నీ ముందు అప్సరసలైనా సరే దిగదుడిపే. సరే నారద్ గారు, నేను సిటీలోకి ఎంటర్ అవ్వగానే ఇద్దరం మీట్ అవుదాము, మాట్లాడుకోవాలి. నిజంగా నిజంగా మీట్ అవుతావా? డెఫినెట్గా మీట్ అవుతాను. కానీ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. స్టెల్లా, నువ్వు నాకు ఆర్డర్ వెయ్యి, రిక్వెస్ట్ చేయక్కర్లేదు. ఏం హెల్ప్ కావాలో చెప్పు. నేను మిమ్మల్ని హెల్ప్ అడిగితే తప్పకుండా చేస్తారా? నా చేతిలో ఉంటే తప్పకుండా చేస్తాను. ఎందుకు, ఏమిటి, ఎలా అంటూ ప్రశ్నలు వేయకూడదు. ఓకే, వెయ్యను. ఇంతకీ ఏం హెల్ప్ కావాలో చెప్తావా? నారద్ గారు, మీ మేడం, అదే ఆ శ్రద్ధ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోంది? ఒక్కసారి మీరు ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ యూజ్ చేస్తున్న ఫోన్ నెంబర్ తెలుసుకుని వస్తారా? ప్లీజ్ నారద్ గారు, మాటల్లోనే మత్తుదనం కురిపిస్తూ అడుగుతోంది స్టెల్లా. మేడం నెంబర్ ఎందుకు? నేను మీకు ముందే చెప్పాను నారద్ గారు, మీరు నన్ను క్వశ్చన్స్ వేయకూడదు అని. కానీ నాకు నువ్వు ఏం చేస్తున్నావో తెలిస్తేనే కదా నేను ఏదైనా చేయడానికి ప్రయత్నించగలను. ఇందుట్లో ప్రయత్నించేది ఏముంది నారద్ గారు? మీరు శ్రద్ధని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మీరు ఎప్పటి నుంచో తెలుసు. మీరు ఫోన్ నెంబర్ అడిగితే శ్రద్ధ ఇవ్వకుండా ఉంటుందా? స్టెల్లా, నీకు నేను ముందుగానే చెప్పాను కదా, వెంకట్ నా మీద ఫోకస్ చేశాడని. అకౌంట్స్ అన్నీ బయటికి తీస్తున్నాడు. దాదాపు 5 లక్షల వరకు అకౌంట్స్లో తేడా ఉన్నాయి. నేను వచ్చేసరికి పైసాతో సహా అంతా నాకు లెక్క చెప్పాలి అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు. తీగలాగితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు చిన్నగా నా గురించి మొత్తం అతనికి తెలిసిపోయే అవకాశం ఉంది. ఏ మాత్రం తేడా వచ్చినా నా ఆటలు మొత్తం కట్టించేస్తాడు. జైల్లో చిప్పుకూడు తినాలి. అందుకనే నేను డిసైడ్ అయ్యాను. మా బాస్, అదే ఆ వెంకట్, బెంగళూరు నుంచి తిరిగి వచ్చేలోపే నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఇలాంటి టైంలో వాళ్ళ దృష్టి నా మీద పడకుండా ఉంటేనే బెటర్. నేను శ్రద్ధ మేడం ముందుకు వెళ్ళలేను. కమాన్ నారద్ గారు, మీరు ఎలాగో ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. తన నెంబర్ తీసుకుని నాకు చెప్పాక వెళ్ళొచ్చు కదా. నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ కాదనకండి, గారాలు పోతూ అడిగింది స్టెల్లా. చూడు స్టెల్లా, నువ్వు మా మేడం నెంబరు ఎందుకు అడుగుతున్నావో నాకు తెలీదు. ఇప్పుడు నువ్వు ఆవిడ నెంబర్ ప్రత్యేకించి అడుగుతున్నావంటే ఆవిడ నీ నెంబర్ బ్లాక్ చేసి అయినా ఉండి ఉండాలి, లేకపోతే ఆవిడ కొత్త నెంబర్లోకి మారి ఉండాలి. అలా జరిగింది అంటే నువ్వు ఆవిడకి ఎంత విసుగు రప్పించి ఉంటావో నేను ఆలోచించగలను. నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి నెంబర్ అడిగి నీతో చెప్తే వెంటనే నీ నుంచి మెసేజ్లు వస్తాయి. అప్పుడు కంపల్సరీ ఆవిడికి నా మీద డౌట్ వస్తుంది. చూస్తూ చూస్తూ నేను బలికి సిద్ధం కాలేను. ఆవిడ తలుచుకుంటే జీవితాంతం నేను జైలు నుంచి బయటికి రాకుండా మగ్గిపోయేటట్టు చేయగలదు. నువ్వంటే
నాకు అభిమానం ఉంది. కాబట్టి నీకు ఒక సలహా ఇద్దామనుకుంటున్నాను. పెద్దవాళ్లతో వైరం కూడా మనకి మంచిది కాదు. నువ్వు కూడా మేడం జీవితంలోకి ఇన్వాల్వ్ కాకుండా ఉంటే నీకే మంచిది. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ముందు నువ్వు నేను ఎందుకు పనికిరాము? షటప్ నారద్ గారు, ఏదో మిమ్మల్ని హెల్ప్ అడిగాను కదా అని ఊరికే నీతులు చెప్పొద్దు. నా ముందు మీ మేడంని అస్సలు పొగడద్దు. నేను వినలేను. ఇప్పుడు మీ మేడంకి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లైఫ్ లాంగ్ ఉంటుందని ఎలా చెప్తున్నారు? ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి. ఫైనలీ చెప్పండి, మీరు నాకు హెల్ప్ చేస్తారా చెయ్యరా? చాలా సీరియస్గా అడిగింది స్టెల్లా. సారీ స్టెల్లా, నీకు నేను ఎటువంటి హెల్ప్ చెయ్యలేను. నారద్ సమాధానం విని, నిన్ను నమ్మి నీతో అంత దూరం వచ్చినందుకు నాకే బుద్ధి లేదు. నా సర్వస్వాన్ని నీకు అర్పించాను కదా, అయినా నేనంటే నీకు లెక్కలేదు. హీడియట్, రోగ్ అని ఆవేశంగా తిడుతూ అరుస్తూ మాట్లాడుతోంది స్టెల్లా. ఏంటే ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? ఏంటమ్మా అన్నావు? నన్ను నమ్మి నీ సర్వస్వాన్ని అర్పించావా? అసలు నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉంటుందా? నేనేమీ నిన్ను నమ్మించలేదు, నువ్వే నా చుట్టూ తిరిగావు. నీకు వెంకట్ గారికి మధ్య ఏం నడుస్తుందో నాకు తెలియదు. ఆయన డీటెయిల్స్ తెలుసుకోవడానికి నన్ను ఉపయోగించుకుంది నువ్వేమైనా ఊరికే నీ సర్వస్వాన్ని నాకు అర్పించావా? 1 కాదు 2 కాదు, 20 లక్షల డబ్బు తీసుకునే కదా పక్కలో పడుకున్నావు. అసలు అంత డబ్బు ఇచ్చి నేనెలా నీకు కమిట్ అయ్యానో ఎంత తల కొట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయి ఇన్నాళ్ళు వెనకేసుకున్న డబ్బంతా నీకే తగలబెట్టాను కదే. ఆ డబ్బులో 10వ వంతు ఇచ్చినా నీకంటే 100 రెట్లు బెటర్ అయిన అమ్మాయి వచ్చేది. అంత డబ్బు గుంజుకున్నది కాక ఇంకా రివర్స్లో మహాపతివ్రతలాగా బిల్డప్ ఇస్తున్నావు. నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నిన్ను చూస్తేనే తెలుస్తుంది. నేను ఒక్కడినే నీతో టైం స్పెండ్ చేశానని నేను అనుకోవట్లేదు. నీ హిస్టరీలో నాది ఎన్నో నెంబరో కూడా నాకు డౌటే. ఏదో ఒక్కరోజు నీతో టైం స్పెండ్ చేసినంత మాత్రానికి నా జీవితం మొత్తం పనంగా పెట్టమంటావా? బ్లేడీ బీచ్ అని నారద్ కూడా చాలా చాలా ఆవేశంగా తిడుతున్నాడు. షటప్ అని అరుస్తూ కాల్ కట్ చేసి చేతికి అందిన వస్తువులన్నీ విసిరి కొడుతూ గట్టిగా అరుస్తూ శ్రద్ధని వెంకట్ని ఏమీ చేయలేకపోతున్నందుకు విపరీతమైన కోపంతో ఊగిపోతున్న తనకి నారద్ కూడా రివర్స్ అయిపోవడంతో పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. అబ్బా బావా, కాలేజ్కి తీసుకువెళ్తానని చెప్పి ఎక్కడికి తీసుకువెళ్తున్నావురా? కాలేజ్ దాటి ముందుకు వెళ్ళిపోతూ ఉండడంతో కంగారు పడుతూ అడిగింది నందిని. నోర్ముయ్, ఎప్పుడు కాలేజ్ అంటావు. నీ గురించి నేను అంత దూరం నుంచి వచ్చాను, నన్ను పట్టించుకోవట్లేదు అస్సలు అన్నాడు వినయ్. అంటే ఏం చేయాలి? కాలేజ్ మానేసి నిన్నే చూస్తూ కూర్చోవాలా? కూర్చో. ఒక్కరోజు కాలేజ్ మానేస్తే ఏమీ కాదులే. అప్పటికి నువ్వేదో టాప్ స్టూడెంట్ అన్నట్టు బిల్డప్ ఇవ్వకు. ఒరేయ్, మనం ఇద్దరం కలిసి ఇలా షికారులకు వెళ్తున్నామని మా డాడీకి తెలిస్తే చంపేస్తాడు. ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? నేనెందుకు చెప్తానురా? నేను ఎలాగో చెప్పను. ఇంకెందుకే భయం? ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? ఏదైనా పాత సినిమాకి వెళ్దాము. పాత సినిమా ఎందుకురా? కొత్త సినిమాకి వెళ్ళొచ్చు కదా. ఒసేయ్ దద్దోజనం, పాత సినిమా అయితే జనాలు తక్కువ మంది ఉంటారు, మనల్ని ఎవరు పట్టించుకోరు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావురా అని ఒక్క నిమిషం ఆలోచించి, అంటే ఏంట్రా కొంచెం భయంగా అడుగుతోంది నందిని. నిన్న ముద్దిస్తాను అన్నావు కదా, ఇప్పుడు తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఒరేయ్, నీకేమైనా పిచ్చా? సినిమా హాల్లో ముద్దు పెడతానా? ఎందుకే అంత ఆశ్చర్యపోతున్నావు? భూ ప్రపంచంలో ఎవరూ చెయ్యని తప్ప ఏమిటి? అలా అని కాదు బావా, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు. అందుకే పాత సినిమాకి తీసుకువెళ్తున్నాను. ఎవ్వరూ చూడరు. కొంచెం కోఆపరేట్ చేయవే బాబు, నీకు దండం పెడతాను. కోఆపరేట్ చేయడం ఏమిట్రా? అంటే నేనేం చేసినా అరవకుండా నువ్వు కూడా ఎంజాయ్ చేయాలి. నీ అబ్బా, బండి ఆపు, నేను వెళ్ళిపోతాను. అదేం కుదరదు, నిన్నిస్తానన్నావు, ఇవ్వాల్సిందే అంటూ నందిని వద్దు అంటున్నా వినకుండా పాత సినిమాకి 2 టికెట్స్ తీసుకుని హాల్లోకి తీసుకువెళ్ళాడు వినయ్. అంతా చీకటిగా ఉండడంతో వినయ్ చేయి పట్టుకుని నడుస్తోంది నందిని. నాకు భయం వేస్తోంది బావా,
ఎందుకే ఎగ్జైట్మెంట్గా ఉండాలి కానీ భయం ఎందుకు? ఫస్ట్ టైం ముద్దు పెట్టుకుంటున్నాము, లైఫ్ లాంగ్ గుర్తుండాలి. కోర్స్ ఇలాంటి చోట ముద్దు పెట్టుకుంటున్నాం కాబట్టి డెఫినెట్గా గుర్తుంటుంది. చాలా చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు వినయ్. ఇద్దరూ కలిసి కార్నర్ సీట్లోకి వెళ్ళి కూర్చున్నారు. వినయ్ వాళ్ళని ఎవరూ చూడట్లేదని అబ్జర్వ్ చేసి నందినిని దగ్గరగా తీసుకుని ముద్దు పెట్టేలోపే నందిని, బావా ఒక్క నిమిషం ఆగు, అటువైపు చూడు అంటూ చెయ్యి చూపించింది. నందిని చూపిస్తున్న వైపుకి చూశాడు వినయ్. నందిని వాళ్ళ నాన్న శ్రీనివాస్ ఎవరో అమ్మాయితో చాలా చాలా క్లోజ్గా ఉన్నాడు. వాళ్ళ నాన్నని అలా చూసి నందిని కళ్ళల్లో నీళ్లు, చెప్పలేనంత కోపం, ఆవేశంగా లేచింది. ఏయ్ నందిని, ఎక్కడికి? కూర్చో. బావా, మా నాన్న ఎవరో అమ్మాయితో. ఇప్పుడేం చేస్తావు? అరిచి గోల చేస్తావా? దాన్ని చంపేస్తాను. అప్పుడు మనం కూడా దొరికిపోతాం నందిని. బావా, మనం తప్పు చేయట్లేదు, ప్రేమించుకుంటున్నాము, పెళ్ళి కూడా చేసుకుంటాము. కానీ మా నాన్న చేస్తోంది తప్పు. మా అమ్మని ఇంట్లో టార్చర్ చేస్తాడు. రోజు ఏదో ఒక గొడవ. అసలు ఆవిడని మనిషిలా కూడా చూడడు. తనకి కూడా ఒక మనసు ఉంటుందని ఆలోచించడు. బయట మాత్రం దీనితో ఊరేగుతున్నాడు. పాపం మా అమ్మ మా నాన్న పెట్టే హింసలన్నీ భరిస్తూ చాలా ఓపిగ్గా ఉంటుంది. ఆవిడ చూపిస్తున్న ప్రేమని గుర్తించకుండా ఇలా బయట ఆడదానితో తిరుగుతున్నాడు. నిన్న మొన్నటి వరకు మా నాన్న మీద ఉండే రెస్పెక్ట్ ఇప్పుడు మొత్తం పోయింది. అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. నాకు మా నాన్నని చూస్తుంటేనే చిరాకుగా ఉంది అంటూ ఏడుస్తూ కోపంగా అంటున్న నందినిని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టంగా ఉంది వినయ్కి. ప్లీజ్ నందు, ఇప్పుడు ఇక్కడ గోల చెయ్యొద్దు, పద వెళ్దాం అంటూ తనని బలవంతంగా బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. వదులు బావా, ఇదంతా నా కళ్ళ ముందు జరుగుతున్నా చూసి కూడా చూడనట్టు ఉండలేను అంటూ వినయ్ చేతిని విదిలించుకుని కోపంగా వాళ్ళ నాన్న పక్కన కూర్చుని ఉన్న అమ్మాయి దగ్గరికి వడివడిగా అడుగులు వేస్తూ వచ్చి లాగిపెట్టి ఒక్కటి కొట్టింది నందిని. ఊహించని ఆ సంఘటనతో శ్రీనివాస్ ఎదురుకుండా ఉన్న నందినిని చూసి ఒక్క నిమిషం షాక్ అయిపోయాడు. మరుక్షణంలోనే తేరుకుని, ఏయ్ నందిని, నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అంటూ కోపంగా లేచాడు. నందిని వెనకే వచ్చిన వినయ్ వైపు చూస్తూ, ఎరా నా కూతుర్ని తీసుకువచ్చి ఏం చేస్తున్నావు అంటూ వినయ్ కాలర్ పట్టుకున్నాడు. వాళ్ళ నాన్న చేతులు తీసేస్తూ వినయ్కి వాళ్ళ నాన్నకి మధ్యలోకి వచ్చి నుంచుంది నందిని. అదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను నాన్న. మా అమ్మ ఉండాల్సిన ప్లేస్లో ఎవరినో వేసుకుని తిరుగుతున్నావు, ఎవరిది అని నందిని ఎదురు ప్రశ్నించడంతో లాగిపెట్టి నందినిని కొట్టాడు శ్రీనివాస్. చాలా కోపంగా ఉన్న నందిని రా బావా అంటూ వినయ్ చేయి పట్టుకుని బయటికి వెళ్ళిపోయింది. విక్కీ బెంగళూరు వెళ్ళి చూస్తూనే 3 వారాలు గడిచిపోయాయి. ప్రాజెక్ట్ మీటింగ్ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. రోజు నైట్ చిన్నీతో దాదాపు 2 గంటలు మాట్లాడితే కానీ ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాడు విక్కీ. మరొక వైపు విశాలాక్షి చిన్నగా చిన్నీతో పరిచయం పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. అమ్మా చిన్ని, ఇలారా అంటూ చిన్నీని పక్కనే కూర్చోపెట్టుకుని, మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడ నుంచి చాలా దూరమా? ఎందుకు అత్తయ్య గారు? ఏమీ లేదు, ఒక్కసారి నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళవా ఆశగా అడిగింది విశాలాక్షి. అలాగే వెళ్దాంలేండి. వెళ్దామా? ఎప్పుడు? ఇప్పుడే కదా అత్తయ్య మీరు అడిగింది, రేపు వెళ్దాం. సరే, నన్ను తీసుకువెళ్తున్న సంగతి ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు. అదేంటత్తయ్య, చెప్తే ఏమవుతుంది? అదేమీ తప్పు కాదు కదా. నీకు తెలీదమ్మాయి, నువ్వు ఒట్టి అమాయకురాలివి. నువ్వు నేను ఇంత స్నేహంగా ఉండడం ఎవ్వరికీ నచ్చదు. మీరేం మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో అలా అసూయపడే వాళ్ళని నేను చూడలేదు. చూడమ్మాయి, నువ్వు వచ్చి పట్టుమని 4 రోజులు దాటింది, అంతే కదా. నేను ఈ కాపురానికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. నాకు తెలుసా, నీకు తెలుసా వీళ్ళందరి గురించి? నీ ముందు వీళ్ళందరూ మంచి వాళ్ళలాగా నటిస్తున్నారు, వాళ్ళ అసలు రూపాలు వేరు అని అంటున్న విశాలాక్షిని చూసి కొంచెం భయం వేసింది చిన్నీకి. ఈవిడేంటి ఇదే ఇంట్లో ఉంటూ ఇక్కడే తింటూ మా వాళ్ళని నా ఎదుర్కొండా తిడుతోంది? ఈవిడ ఉద్దేశం ఏమిటి? అత్తయ్య వాళ్ళు నా ముందు నటించట్లేదు, ఈవిడ నా ముందు నటిస్తున్నారు.
కానీ ఎందుకో అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ నాకు వర్క్ చాలా ఉంది, రాసుకోవాలి అని చెప్పి ఆవిడ దగ్గర నుంచి పక్కకు వచ్చేసింది చిన్ని. ఏంటే అమ్మాయి, నా చిన్న కోడలు ఇందాకటి నుంచి నీ చెవులు తినేస్తోంది, ఏంటి సంగతి అని అడిగింది అలివేలు లోపలికి వెళ్ళిపోతున్న చిన్నీని చూసి నవ్వుతూ. ఏమీ లేదమ్మమ్మగారు, చిన్నత్తగారి గురించి మీకు తెలుసు కదా, నేనేమీ ఆవిడ మాటలు పట్టించుకోవట్లేదు నవ్వుతూ అంది చిన్ని. అస్సలు పట్టించుకోవద్దమ్మాయి, దాని మాటలు తలకి ఎక్కితే కుటుంబాలలో గొడవలు తప్ప ఏమీ ఉండదు. జాగ్రత్త దాని దగ్గర, మహాభారతంలో శకునిలాగా టక్కరి బుద్ధులన్నీ ఉన్నాయి దాని దగ్గర అంది అలివేలు చిన్నీని హెచ్చరిస్తూ. నా జాగ్రత్తలో నేనుంటానమ్మమ్మగారు, వర్క్ ఉంది, రాసుకోవాలి. సరే సరే రాసుకో. చిన్ని తన రూమ్లోకి వచ్చి వర్క్ రాసుకుంటూ కూర్చుంది. కాసేపటికి అమల పనంతా పూర్తి చేసుకుని చిన్ని దగ్గరికి వచ్చింది. ఏంటి చిన్ని, వర్క్ కంప్లీట్ అవ్వలేదా ఇంకా? అయిపోయిందత్తయ్య, ఫినిషింగ్ అంటూ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేస్తున్న చిన్నీని చూసి, పర్వాలేదు చిన్ని, నువ్వు మా ఇంట్లో త్వరగానే కలిసిపోయావు అంది పక్కనే కూర్చుంటూ ఆప్యాయంగా తల నిమురుతూ. మీరందరూ ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు కదా, నాకేం తక్కువ అత్తయ్య. ఏదేమైనా మీ ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఇక్కడ ఉండవు. అల్లారు ముద్దుగా పెరిగావు, కష్టంగా ఉన్నా బయటికి చెప్పట్లేదు కదా చిన్నీని చూస్తూ అంది అమల. కొంచెం ఇబ్బందిగా ఉన్న మాట నిజమే, కానీ నేను మీ ఇంట్లోకి రావడంతో చాలా మార్పులు చేశారు కదా అత్తయ్య. మోటార్ పెట్టించారు, కూలర్ కొని తీసుకువచ్చారు, డోర్స్ అన్నిటికీ దోమలు రాకుండా నెట్ బిగించారు, త్వరలోనే ఏసీ కూడా కొంటానని విక్కీ చెప్తూనే ఉన్నాడు. మీరు నా కోసం ఇంత చేస్తున్నప్పుడు నేను కొంచెమైనా అడ్జస్ట్ అవ్వాలి కదా. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు ఎలా ఉంటుంది ఈ ఇంట్లో అనుకున్నాను. నీలో సర్దుకుపోయే గుణం ఎక్కువగానే ఉంది చిన్ని. అమల మాటలకి చిన్నగా నవ్వుతూ, ఇప్పుడు ఇలా ఉన్నాను కానీ ఒకప్పుడు దేనికి అడ్జస్ట్ అయ్యే దానిని కాదత్తయ్య. అమ్మ వాళ్ళు చనిపోయాక, ఒంటరితనాన్ని అనుభవించాక అప్పుడు రిలీజ్ అయ్యాను. తన తల్లిదండ్రులు గుర్తుకు రావడంతో చిన్ని కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్ళు. చిన్ని, ఏంట్రా అలా ఏడవకూడదు, నేను నీకు అమ్మని కాదా చెప్పు అని కళ్ళు తుడుస్తున్న అమలకి దగ్గరగా జరిగి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది చిన్ని. చిన్ని చూడడానికే స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కానీ తన మనసులో ఇంకా బాధ అలాగే ఉంది. పాపం, ఒకేసారి తల్లి తండ్రి ఇద్దరూ చనిపోవడంతో కోలుకోలేకపోతోంది అనుకుంటూ అమల చిన్ని గురించి ఆలోచిస్తోంది. చిన్ని చిన్నగా నిద్రలోకి జారుకోవడంతో తన బుక్స్ అన్నీ తీసి పక్కన పెట్టి చిన్నగా గదిలో నుంచి బయటికి వచ్చేసింది అమల. కాసేపటికి విక్కీ ఫోన్ చేస్తూ ఉండడంతో మత్తుగా పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసింది. హలో అంటూ మత్తుగా మాట్లాడుతోంది చిన్ని. ఏం చేస్తున్నావే? నిద్రపోయాను విక్కీ. అప్పుడే నిద్రపోయావా? చాలా టైర్డ్గా ఉంది, ఏమిటో తెలియట్లేదు, అందుకనే నిద్రపోతున్నాను. ఏంటే, ఒంట్లో బాలేదా? ఏమో, చాలా నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. అమ్మతో చెప్పవే, హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. అలాగే, మార్నింగ్ చెప్తాను. నువ్వేమైనా తిన్నావా విక్కీ? పిజ్జా తింటున్నాను, ఇంటి ఫుడ్ బాగా మిస్ అవుతున్నానే. త్వరగా వచ్చే విక్కీ. 1 వీక్ అని చెప్పావు, ఆల్మోస్ట్ 1 మంత్ కంప్లీట్ అవుతోంది. ఏం చేయను చెప్పు? మీ డాడీ కూడా ఒక బిజినెస్ మ్యాన్, నీకు ఇవన్నీ తెలియనివి కావు కదా. నాకు కూడా త్వరగా వచ్చేయాలని ఉంది. అందరినీ బాగా మిస్ అవుతున్నాను, ముఖ్యంగా నిన్ను. నిజంగానా? నిజమే, చాలా చాలా మిస్ అవుతున్నాను. అవునా? అయితే రాగానే ఏం చేస్తావురా? ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేస్తాను. అదేంట్రా? లేకపోతే పెళ్ళయ్యి నెల దాటిపోయింది, ఇంకా ముహూర్తాలు పెట్టలేదు, ఊరుకుంటాడా ఏ కొత్త పెళ్లి కొడుకైనా? దొంగ, నీకు ముహూర్తాలతో పని లేదు కదరా నవ్వింది చిన్ని. అది నిజమే అనుకో, కానీ మనం భయపడుతూ చేసే పని ధైర్యంగా చేయాలి అంటే పెద్దలందరి సమక్షంలో ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరిగితేనే బాగుంటుంది కదా. అయితే అయ్యగారు ఫస్ట్ నైట్ గురించి బాగా ఆలోచిస్తున్నారు. మామూలుగా కాదు, అస్తమానం అదే గుర్తొస్తోంది. ఛీ, నీకు అస్సలు సిగ్గులేదు. నీ దగ్గర సిగ్గెందుకే? త్వరగా నీ దగ్గరికి వచ్చేసి టైట్గా హగ్ చేసుకుని డీప్ కిస్ ఇవ్వాలని ఉంది. అంతేనా? నువ్వు ఇంకా ఏదో చేస్తావనుకున్నానే విక్కీని కవ్విస్తూ అంది చిన్ని.
అంతేనా అంటే అంతదాకా వెళ్ళాక నేను ఆగుతానా ఏమిటి? నేను వద్దు అంటే ప్లీజ్ చిన్ని, ప్లీజ్ చిన్ని, ప్లీజ్ రా అని అంటూ నేను ఎలాగైనా సరే కన్విన్స్ చేసి కమిట్ అయిపోతా. ఆల్రెడీ మన విషయంలో అదే చేసావు బే. మరేం చేయను, చచ్చిపోతున్నాను ఫీలింగ్స్ ఎక్కువైపోయి. విక్కీ బాధ విని కిలకిలా నవ్వింది చిన్ని. అబ్బా అంత నవ్వొస్తోందా అంటూ విక్కీ కూడా నవ్వుతున్నాడు. హాల్లో ఏదో చప్పుడవుతూ ఉండడంతో చిన్ని విక్కీతో మాట్లాడడం ఆపేసి అటుగా చూస్తోంది. హలో చిన్ని, లైన్లో ఉన్నావా? విక్కీ, నేను రేపు మాట్లాడతాను, ఎవరో ఇటువైపే వస్తున్నారు అంటూ కాల్ కట్ చేసింది. చిన్ని చిన్నగా గుమ్మం బయటికి వచ్చి చూసింది. అక్కడ ఎవరూ లేకపోవడం చూసి, అదేంటి ఇక్కడ ఎవరో ఉన్నట్లు చప్పుడయింది కదా, ఎవరూ కనిపించట్లేదు అనుకుంటూ చిన్నగా పెరట్లోకి వెళ్ళి చూసింది. విశాలాక్షి పెరట్లో ఒక మూలన ఉన్న కుండ దగ్గర మంచినీళ్లు తాగుతూ కనిపించింది. విశాలాక్షి అత్తయ్య గారు నా గది దగ్గరికి వచ్చారా? అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జ్యువెలరీ నా దగ్గర లేదు కాబట్టి పర్వాలేదు. నేను విక్కీ మాట్లాడుకోవడం వింటుందా ఏమిటి? ఏమో, ఈవిడ క్యారెక్టర్ గురించి నాకు క్లియర్గా తెలీదు. నా జాగ్రత్తలో నేను ఉండాలి అనుకుంటూ రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని పడుకుంది చిన్ని. ఆ మర్నాడు ఎప్పటిలాగానే అమల ఉదయాన్నే లేచి గబగబా ఇంటి పనులన్నీ పూర్తి చేసి విద్యాధర్కి, స్వప్నకి, శ్రద్ధకి క్యారియర్లు కడుతోంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులన్నీ చేసుకుని రెడీ అవుతున్నారు. బిజీగా ఉన్న అమల అమ్మ అనే పిలుపుతో వెనక్కి తిరిగి చూసింది. దిగులుగా నుంచున్న వినయ్ వైపు చూస్తూ, అరే వినయ్, అదేంట్రా వారం రోజులు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పి అప్పుడే వచ్చేసావు అని నవ్వుతూ చేతిలో ఉన్న పని పక్కన పెట్టి చేతులు తుడుచుకుంటూ కొడుకు దగ్గరికి వచ్చింది. వినయ్ మొహం మీద కమిలిపోయి ఉండడం చూస్తూ, ఏమైందిరా, ఎక్కడైనా పడిపోయావా ఏమిటి? పరీక్షగా కొడుకుని గమనిస్తూ అడిగింది అమల. బాగా తలనొప్పిగా ఉందమ్మా, కొంచెం టీ పెట్టిస్తావా? అరే ముందు నీకేమైందో చెప్పు, ఏమిటి దెబ్బలు అంటూ ముట్టుకుంది. అబ్బా అమ్మా నొప్పి అంటూ విలవిలలాడిపోయాడు వినయ్. ఏమైందిరా? అమల కళ్ళల్లో కన్నీళ్ళు. చెప్తానమ్మా, అంతా చెప్తాను, కొంచెం టీ పెట్టివ్వువా? అంత నీరసంగా, అంత దిగులుగా, ఒళ్ళంతా దెబ్బలు తగిలించుకుని వచ్చిన కొడుకుని చూస్తూ ఏదో జరగకూడనిది జరిగిందని అర్థం చేసుకుని అమల వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని వంటింట్లోకి వెళ్ళి టీ పెడుతోంది. అప్పుడే గదిలో నుంచి బయటికి వచ్చిన విద్యాధర్ కొడుకు పరిస్థితిని చూసి, ఏంట్రా ఏమైంది అని దగ్గరికి వచ్చి అడిగాడు. వినయ్ తలదించుకుని నిలబడ్డాడు. ఏమీ మాట్లాడవే, ఏమైంది? నిన్నేరా, సమాధానం చెప్పు, ఏమిటి దెబ్బలు? విద్యాధర్ గట్టిగా అడిగాడు. వినయ్ కళ్ళల్లో కన్నీళ్ళు. విద్యాధర్ గట్టిగా కేకలు వేయడంతో కాలేజ్కి వెళ్తున్న స్వప్న, పూజలో ఉన్న అలివేలు, శ్రద్ధ కూడా హాల్లోకి వచ్చి వినయ్ వైపు చూస్తూ నుంచున్నారు. పెరట్లో పక్కింటి వాళ్లతో కబుర్లు చెప్తున్న విశాలాక్షి అరుపులు వినిపించడంతో గబగబా లోపలికి వచ్చి అక్కడ పరిస్థితిని గమనించి, అమ్మో అమ్మో, ఇన్ని దెబ్బలు కొట్టారు అంటే వీడు ఏదో తప్పుడు పని చేసి ఉంటాడు. ఏరా ఏమగోరించావు? పిల్లలన్నాక తల్లిదండ్రులకి మంచి పేరు తేకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు మాత్రం తేకూడదు అంటూ నీతులు చెప్పడం మొదలుపెట్టింది విశాలాక్షి. అమల అంతా గమనిస్తూ, మీరు ఆఫీస్కి బయలుదేరండి, టైం అవుతోంది, ఏమైందో ఏంటో నేను కనుక్కుంటాను అంటూ భర్తకు నచ్చచెప్పి ఆఫీస్కి పంపించింది. చోద్యం చూస్తూ నిలబడిన స్వప్నని చూస్తూ, ఏంటే చూస్తున్నావు, ఇక్కడేమైనా సినిమా ఆడుతోందా? నీకు కాలేజ్కి టైం అవుతుంది, బయలుదేరు. అయ్యో అత్తయ్య గారు, మీరు కూడా ఏంటి పూజ మధ్యలో ఆపేశారు? వెళ్ళండి, వెళ్ళి పూజ చేసుకోండి అని అమల గట్టిగా చెప్పడంతో పూజ గదిలోకి వెళ్ళిపోయింది అలివేలు. నా కొడుకు ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. నిండా 25 ఏళ్ళు లేకుండానే కుటుంబం కోసం కష్టపడుతున్నాడు, రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాడు. వాడి వల్ల తప్పు జరిగి ఉండదు అంటూ విశాలాక్షి వైపు కోపంగా చూస్తూ ఆవిడ నోరు ఎత్తి మాట్లాడకుండా చేసి వినయ్ని గదిలోకి తీసుకువెళ్తూ, నువ్వు కూడా రా చిన్ని అంటూ చిన్నీతో సహా గదిలోకి వెళ్ళారు ముగ్గురు. కన్నీళ్లతో ఏదో మాట్లాడబోతున్న వినయ్ని ఆపి, ముందు టీ తాగు అంటూ టీ ఇచ్చింది అమల. వినయ్ ఒళ్ళంతా చెమటలు పట్టడం గమనించి కూలర్ ఆన్ చేసింది చిన్ని. అబ్బో,
తెగ కష్టపడిపోతున్నాడు. కొడుకుని అనగానే ఎంత పౌరుషం పొంగుకొచ్చింది. చూద్దాం చూద్దాం, ఎవరో గాని బాగా కొట్టి పంపించారు. అంతలాగా కొట్టారు అంటే వీడు ఏదో ఘనకార్యం చేయకుండా ఉంటాడా ఏమిటి? వీళ్ళ పరువు గంగన కలవకుండా ఉంటుందా ఏమిటి? ఈ విషయం వెంటనే పక్కింటి వాళ్ళకి చేరవేయాలి అనుకుంటూ పక్కింటి వాళ్లతో ఇంటి వ్యవహారాలు మాట్లాడడానికి ఎగేసుకుంటూ వెళ్ళింది విశాలాక్షి. నందిని వినయ్ల ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో తెలిసిందా? శ్రీనివాస్ బాబాయ్ గారి ప్రవర్తన గురించి విక్కీ భయపడుతూనే ఉన్నాడు. విక్కీ ఊహించినట్లు ఏదైనా పెద్ద గొడవ జరిగిందా? చిన్ని మనసులోనే ఆలోచిస్తూ మౌనంగా వినయ్ వైపు చూస్తూ నుంచుంది. వినయ్ కొంచెం స్థిమితపడిన తర్వాత, ఇప్పుడు చెప్పు చిన్న, ఏమయ్యింది అడిగింది అమల అనునయంగా. వినయ్ కళ్ళల్లో కన్నీళ్ళు. వినయ్, భయపడకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పు. చిన్ని సపోర్ట్ చేసింది. అమ్మా, మావయ్యతో గొడవ జరిగింది. ఒరేయ్, గొడవ ఏమిటి? ఏదో 4 రోజులు ఉంటాను అంటే పంపించాను. అప్పటికీ నేను వద్దని అంటున్నా నువ్వు వెళ్తాను అని పట్టుపట్టావు. అయినా మావయ్యతో గొడవ ఏంట్రా? అత్తయ్య, వినయ్ కంగారు పడుతున్నాడు. మీరు కొంచెం చిన్నగా మాట్లాడండి. చిన్ని అమల గట్టిగా మాట్లాడుతుంటే ఆ మాటలు బయటికి వినిపిస్తాయని తలుపు దగ్గరికి వేసి అమలతో చెప్పింది. వినయ్, ఎందుకురా భయపడుతున్నావు? నువ్వేమైనా తప్పు చేశావా? లేదమ్మా, నేనే తప్పు చెయ్యలేదు. మరైతే జరిగిందేమిటో చెప్పు. నేను మీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను. ఏ విషయం? దేని గురించి మాట్లాడుతున్నావు? అమ్మా, నేను నందినిని ప్రేమిస్తున్నాను. తన కోసమే రాజమండ్రి వెళ్ళాను. మేమిద్దరం కలిసి సినిమా హాల్కి వెళ్ళాము. అక్కడ మరొక అమ్మాయితో మావయ్య కనిపించాడు. నందిని కంట్రోల్ తప్పి గొడవ చేసింది. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు నాన్న అంటూ అందరిలో గట్టిగా అరిచింది. మావయ్య నా కాలర్ పట్టుకుని, నా కూతురితో ఇక్కడ నీకేం పనిరా అంటూ గొడవ చేశాడు. నందిని ఊరుకోలేదు. మావయ్య కోపంగా నందినిని కొట్టాడు. ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసాము. నందిని ఇంటికి రాగానే అత్తయ్యతో జరిగిందంతా చెప్పేసింది, మా ప్రేమ విషయంతో సహా. అమ్మా, నాన్న మంచివాడు కాదు, నిన్ను మోసం చేస్తున్నాడు అంటూ నందిని చాలా ఏడ్చింది. నందిని అంత ఎమోషనల్ అవుతున్నా అత్తయ్య మాత్రం చాలా నార్మల్గా ఉంది. నాకు ఆ విషయం ఎప్పుడో తెలుసు నందిని అంటూ అత్తయ్య చెప్పిన సమాధానం విని నందిని షాక్లో ఉండిపోయింది. మరైతే నాన్నతో ఎందుకు ఇంత హింస అనుభవిస్తూ బానిసత్వాన్ని భరిస్తూ అంటూ అత్తయ్యని గట్టిగా నిలదీసింది. నేను 2 బిడ్డల తల్లినమ్మా, బయటికి వెళ్ళి సమాజంలో బ్రతకగలిగే సామర్థ్యం లేదు అంటూ అత్తయ్య కన్నీళ్లు పెట్టుకుంది. రాత్రికి మావయ్య తిరిగి వచ్చాడు. వస్తూనే చాలా పెద్ద గొడవ. ఏరా దొంగముండా కొడక, నా ఇంట్లో చేరి నా కూతురు మీదే కన్నేస్తావా అంటూ నన్ను బాగా కొట్టాడు. తిరిగి కొట్టగలిగే సత్తా ఉన్నా కూడా నందిని అత్తయ్య వాళ్ళ ముందు అప్పటికే దిగజారిపోయిన మావయ్యని ఇంకా తగ్గించడం ఇష్టం లేక భరించాను. కానీ నందిని ఊరుకోలేదమ్మా. చాలా పెద్ద గొడవ చేసింది. నాన్న, ఇంకొక్క దెబ్బ బావ మీద పడ్డా నేను అస్సలు ఊరుకోను. నువ్వే నీతి మీద నిలబడలేదు. బావని కొట్టడానికి నీకు అర్హత లేదు నాన్న. నిన్ను నమ్మి అందరినీ వదిలి నీతో వచ్చిన నీ భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆవిడని మోసం చేస్తోంది నువ్వు. సిగ్గుపడాల్సింది నువ్వు. నా వయసు ఉన్న ఒక అమ్మాయితో అలా ఎలా నాన్న నువ్వు? చిచ్చి, నాకు నిన్ను చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తోంది. నువ్వు చేసిన దానితో పోల్చుకుంటే మేం చేసింది అసలు తప్పే కాదు. నేను బావ ప్రేమించుకున్నాము, పెళ్లి చేసుకుంటాము అని నందిని అనగానే జుట్టు పట్టుకుని ఎడాపెడా 2 కొట్టాడు. అప్పుడు మాత్రం నేను మౌనంగా ఉండలేకపోయాను. మావయ్య చేతులు గట్టిగా పట్టుకున్నాను. వెనక్కి తోసేశాను. నా ఇంటికి వచ్చి నా మీదే చెయ్యి వేస్తావురా అంటూ నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టాడు. అక్కడ జరిగే గొడవకి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ పోగయ్యారు. అత్తయ్య ఏడుస్తూ లోపలికి వెళ్ళి నా బ్యాగ్ తీసుకువచ్చి నాకు ఇచ్చేసి, వినయ్ వెళ్ళిపో అంటూ చేతులెత్తి దండం పెట్టింది. అత్తయ్య, అది కాదు అని నేను మాట్లాడేలోపే మాట్లాడనివ్వకుండా ఆపేస్తూ, నన్ను ఇలాగైనా బ్రతకనివ్వు వినయ్, నీకు మావయ్య గురించి తెలియదు, వెళ్ళిపో అంటూ అత్తయ్య నన్ను అక్కడ ఒక్క నిమిషం కూడా నిలబడనివ్వలేదు. పోరా పోరం బోకెద్దవా
ఇంకొక్క క్షణం నాకు కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు. మీ అమ్మ బాబు పంపించారా నా కొంపకి నా కూతురు మీద కన్ను వేయమని అంటూ పిచ్చి పిచ్చిగా వాగాడు మావయ్య. బావా ఆగు అంటూ నందిని నా వెనకే పరిగెత్తింది. ఎక్కడికి వెళ్తావే? ఆగు. వాడు నచ్చాడా నీకు? ఇంకా మగవాళ్ళు కరువయ్యారా ఏంటి? వాడి బాబు లాంటి సంబంధం తీసుకువచ్చి వారంలో పెళ్లి చేస్తాను. వీడిని పెళ్లి చేసుకుంటే అంట్లు తోముకుంటూ బ్రతకాలి అంటూ గింజుకుంటున్న నందినిని గట్టిగా పట్టుకున్నాడు శ్రీనివాస్. వెళ్తున్న వినయ్ వెనక్కి తిరిగి వస్తుంటే, వినయ్ ప్లీజ్ వెళ్ళిపోరా, ఇప్పటికి జరిగిన గొడవ చాలు, ఇంక నువ్వు వెళ్ళిపో అంటూ లక్ష్మి కన్నీళ్లతో చెప్తుంటే వినయ్ అడుగు ముందుకు పడలేదు. ఏడుస్తున్న నందినిని చూస్తూ ఏమీ పట్టనట్టు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోవాలంటే చాలా చాలా బాధగా అనిపించింది వినయ్కి. బావా ఆగు, నేను వచ్చేస్తాను అంటూ నందిని ఏడుస్తుంటే దానిని వదిలి రావడం నా వల్ల కాలేదు. ఇక్కడికి వచ్చేసి నేను బానే ఉన్నాను. అక్కడ నందిని పరిస్థితి ఏమిటో తలుచుకుంటే దానిని అలా ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు నా మీద నాకే అసహ్యంగా అనిపిస్తోంది. తప్పు చేశానని అనిపిస్తోందమ్మా అని వినయ్ జరిగిందంతా చెప్తూ ఉండగానే అత్తమ్మా అత్తమ్మా అన్న పిలుపు విని కంగారు పడుతూ బయటికి వచ్చింది అమల. నందిని బ్యాగ్తో సహా వచ్చేసింది. వినయ్, శ్రద్ధ, అమల అందరూ నందిని వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయారు. మొహమంతా ఎర్రగా అయిపోయి ఏడుస్తూ నుంచున్న నందినిని చూస్తుంటే తను ఏమీ చెప్పకుండానే జరిగిందంతా అర్థం చేసుకున్నారు వాళ్ళు. నందిని చేతిలో బ్యాగ్ తీసుకుంది చిన్ని. ఏంటే కంగారు పడుతూ దగ్గరికి వెళ్ళింది అమల. వచ్చేసానత్తమ్మా, నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను. నువ్వు ఇలా వచ్చేస్తే మీ అమ్మని బ్రతకనిస్తాడా మీ నాన్న? అమ్మ గురించి ఆలోచించాలి కదా చాలా కంగారు పడుతూ అంది అమల. అమ్మే నన్ను పంపించింది అత్తమ్మ. ఇక్కడ ఉంటే ఎవడినో తీసుకువచ్చి ఇష్టం లేని పెళ్లి చేసి నీ జీవితాన్ని మీ నాన్న నాశనం చేస్తాడు. ఇష్టం లేని కాపురం నరకంతో సమానం. నేను అనుభవిస్తున్న నరకం నువ్వు అనుభవించకూడదు, వెళ్ళిపో అంటూ నాన్న నిద్రపోయిన తర్వాత తానే బస్సు ఎక్కించి పంపించింది. ఏడుస్తూ చెప్పింది నందిని. అమలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఇప్పుడు ఏం గొడవలు జరుగుతాయో ఏమో. పెద్దోడు కూడా ఊర్లో లేడు. తలపట్టుకుని కూర్చుంది అమల. భయపడకండి అత్తయ్య, నేను ఇప్పుడే కాప్స్తో మాట్లాడతాను అంటూ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చిన్ని ఎస్పీతో మాట్లాడింది. ఎస్పీ వాళ్ళందరూ వయసు తెలుసుకుని మైనారిటీ తీరిపోయింది కాబట్టి భయపడక్కర్లేదని, పోలీసుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదని సలహా ఇచ్చాడు. ఫోన్ స్పీకర్లో ఉండడం వల్ల ఎస్పీ మాటలు అందరూ విన్నారు. ఉన్నట్లుండి వినయ్, నందినిలకు పెళ్లి చేయాలంటే ఎలా? మనం అలా చేస్తే నందిని వాళ్ళ నాన్న శ్రీనివాస్తో ఖచ్చితంగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి. లక్ష్మి అంతంత మాత్రమే పుట్టింటికి వస్తుంది. ఈ గొడవ వల్ల అది కూడా ఆగిపోతుంది. ఏదేమైనా అతను మన ఇంటి అల్లుడు అని రకరకాలుగా ఆలోచిస్తోంది అమల. అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.